ప్రైజ్ ద లార్డ్. అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. మే 4వ తారీఖు. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. కీర్తనలు 25వ అధ్యాయము 5వ వచనం. మనము దేవుని వాక్యము చదువునప్పుడు కీర్తన 119:18 వ్రాయబడినట్లు, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లుగా నా కన్నులు తెరువుము అని ప్రార్థించవలెను. ఆ విధముగా మనము దైవికమైన వెలుగు పొందగలము. ఓ దేవా, నా కన్నులు తెరిచి నాలో దైవికమైన జీవమును పోయము. నీ వాక్యమునందలి మరుగైన మర్మములను నేను చూచినట్లు చేయుము. ఈ దినము రేపు నీ మార్గమును నాకు బయలుపరచుము అని మనం ప్రార్థించవలెను. దేవుని వాక్యమును చదువుట ద్వారా మాత్రమే దైవిక వెలుగు మన హృదయంలో ప్రవేశించును. మనము దేవుని స్వరమును స్పష్టముగా వినగలము. దైవజనుడైన ఏలియా దేవుని ప్రవక్త. అతడు ప్రార్థించగా అగ్ని దిగి వచ్చెను. అతడు 3.5 సంవత్సరములు ప్రార్థించగా వర్షము కురవకుండెను. మరలా అతడు ప్రార్థించగా వర్షము కురిసెను. అదే ప్రవక్త బద్రీ వృక్షం క్రింద కూర్చుండి ఇలాగున ప్రార్థించెను, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను. ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము. అతడు నిరుత్సాహపడెను. దానికి కారణమేమి? అతడు దేవుని మనస్సును గ్రహించుకొనుట చేతనే. దేవుడు అతడిని ఎత్తైన పర్వతం మీదికి తీసుకొని పోయాను. అచ్చట అతడు మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినెను. అప్పుడు అతడు దేవుడు ఏమి చేయనయ్యున్నాడో, ఎట్లు యెజబేలునకు ఇతరులకు తీర్పు తీర్చనయ్యున్నాడో అర్థము చేసుకొనెను. ఈ విధముగా అతడు భయముల నుండి అవమానముల నుండి విడిపించబడి దేవుని చిత్తమును స్పష్టంగా చూడగలిగాను. దేవుని స్వరము వినుట ద్వారానే మనము దేవుని ఇల్లు కట్టుటలో ఆయన జతపని వారముగా, ఆయనతో పాలివారముగా కాగలము. దేవుని ప్రార్థించి ఆయన స్వరం వినుట అనున్నది మన అనుదిన అలవాటుగా ఉండవలను. మొట్టమొదటిగా మనము తప్పగా రక్షింపబడిన అనుభవం గలవారమై ఉండవలను. రెండవదిగా ఆయన సన్నిధిని అనుభవించు వారముగా నుండవలను. ఏ విధమైన పాపమైనను ఆయన సన్నిధిని అనుభవింపకుండా చేయునని జ్ఞాపకం ఉంచుకొనవలెను. ఏలియా నిరుత్సాహపడినట్లే మనము కూడా కాగలము. మన హృదయములను పరిశుద్ధముగా ఉంచుకొనవలెను. మనము దురాశ, శత్రుత్వము, అపవిత్రత అనేవి లేకుండా ఉండవలెను. అనుదిన తర్ఫీదు వలన దేవుని స్వరమును మనము వినగలము. సమస్య ఎట్టిదైనను ఆయన చెంతకు పోగలము. దేవుని స్వరమును వినుటకు ఆయన సన్నిధిలో ఓపికతో కనిపెట్టుకొని ఉండవలెను. రాజైన దావీదుకు దేవుని స్వరము ఎట్లు వినవలెనో తెలియను, కానీ ఆ తర్వాత అతడు మిక్కిలి అసహనమునకు గురి ఆయను. దేవుని అడగకుండా, ఆయన స్వరమును వినకుండా సౌలుకు వ్యతిరేకంగా ఫిలిస్తీన్లో చేరెను. దావీదును అతని జనులను సిక్లగునకు వచ్చిన తర్వాత తమ ఇండ్లు కాల్చబడి ఉండుటయు, తమ భార్యలు చెరలోనికి కొనిపోబడి ఉండుటయు కనుగొనిది. దావీదు పశ్చాత్తాపపడి దేవుని వెదకగా ఆయన అతనితో మాట్లాడి సమస్తమును సమకూర్చదనని వాగ్దానము చేశాను. దావీదు ఊరీము, తుమ్మీము ద్వారా దేవుని అడిగి విధేయత చూపిన వాడై సమస్తమును సమకూర్చుకొనెను. దేవుడు తన చిత్తమును చేయవలనని మనలను బలవంత పెట్టాడు. వివాహము, వ్యాపారము, ఉద్యోగము లేక ఇంకేదైనా విషయము తెలుసుకొనుటకు మనంతటా మనము దేవుని చెంతకు పోవలను. కానీ చాలా విచారణకరమైన విషయం ఏమనగా, ఓపికతో దేవుని యొద్ద కనిపెట్టలేక చాలా తక్కువ మంది విశ్వాసులు మాత్రమే దేవుని అడుగుటను ఆధిక్యతను కలిగి ఉన్నారు. దేవుని అడగపోవుట వలన ఫలితము అసంతోషము, పతనమే. వారు ఆత్మీయంగా చెవిటివారు, గ్రుడ్డివారగుదురు. మరలా మనము వెనుదిరిగి దేవుని యొద్దకు వచ్చుట చేతనే సమస్తమును సమకూర్చుకొనగలము. కనుక మనము, ప్రభువా, నీవే నా ఊరిముగా, తుమ్మీముగా ఉండుము. నీ స్వరము వినుటకు నాకు సహాయము చేయమని ప్రార్థించవలెను.